హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే నైట్ స్కిన్ కేర్ నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అండ్ దానివల్ల నాకు రిజల్ట్ ఏమనిపించింది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. నైట్ స్కిన్ కేర్ నేనైతే యాక్చువల్గా పెళ్ళికి ముందు బాగానే యూజ్ చేసేది, కానీ మ్యారేజ్ అయ్యాక మాత్రం కష్టమైపోయింది. ఇంకా అసలు యూజ్ చేయడం అనేది మానేసిన. స్కిన్ ఇంకా డేంజర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక 3-4 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏమేమి యూజ్ చేస్తున్నాను, ముందు ఒకప్పుడు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ నా ఫేస్ అయితే మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన, అంటే ఇప్పటికి చేయలేదు, డైరెక్ట్ అట్లానే కెమెరా ముందుకు వచ్చాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను, ఓకేనా. నేనైతే డర్మా ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ పైన ఏం లేదు, ఫేస్ చాలా క్లీన్గా ఉంది. అసలు ఏ కెమికల్ ఏ మేకప్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఫేస్ వాష్ చేసుకున్నాక నేనైతే ఫస్ట్ గార్నియర్ విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను. అది ఏం లేదు, జస్ట్ ఒక జెల్లా ఉంటుంది. ఫేస్ పైన ఒక 3-4 డ్రాప్స్ అలా వేసేసుకొని ఫేస్ మొత్తం నెక్ మొత్తం అప్లై చేసేసుకోవడమే. నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, అంటే ఒక 2-3 వీక్స్ అవుతుంది. బట్ ముందైతే గుడ్ వైబ్స్ అండ్ ప్లమ్ సీరం యూజ్ చేశాను. ప్లమ్ గుడ్ వైబ్స్ అయితే చాలా బాగా రిజల్ట్ అనిపించింది. ఇది మరి అంతగా ఏమనిపించట్లేదు, ఓకే. నేను ముందు యూజ్ చేసింది అయితే ప్లమ్ విటమిన్ సి సీరం ఇదే. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ గ్యాప్ తర్వాత నేను యూజ్ చేసేది అయితే ద మోస్ట్ ఫేవరెట్, ఇది చాలా బాగుంటుంది, లారియల్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది ఎలా అంటే జస్ట్ 3-4 డ్రాప్స్ హ్యాండ్ పైన వేసుకొని ఫేస్కి డ్యాప్ చేసుకోవడమే అంతే. కానీ ఇది యూజ్ చేస్తే మాత్రం స్కిన్లో ఒక డిఫరెంట్ షైన్ వస్తుంది. మనం ఒక 2 వీక్స్లోనే ఈజీగా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే నేను నా పెళ్ళికి ముందు నుంచే ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక చిన్న బాటిల్ కూడా దొరుకుతుంది మనకు అమెజాన్లో, 25 ml అలా. ట్రై చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ గ్యాప్ తర్వాత నేనైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, లాక్టోకాలమైనా ఇది. ఎందుకంటే మాయిశ్చరైజర్ ఇంకా కొంచెం స్టిక్కీగా ఉంటుంది అని చెప్పేసి నాకు అంతగా నచ్చదు సమ్మర్లో. సో వింటర్లో అయితే వేరే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇప్పుడైతే లాక్టోకాలమైనా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా మనం ఏం అప్లై చేసినా మన ఫేస్తో పాటు నెక్కు కూడా అప్లై చేయాలి, అయితేనే ఈవెన్గా కనిపిస్తుంది స్కిన్ అనేది. ఇంకా లాస్ట్ ఏం లేదు, జస్ట్ లిప్ బామ్ అంతే. లిప్స్కి డ్రై ఉంటాయి కాబట్టి మాయిశ్చర్గా ఉండడానికి లిప్ బామ్ అప్లై చేస్తాను. ఇది నేను నివియా లిప్ బామ్ అండ్ హిమాలయ లిప్ బామ్, ఇవి 2 మాత్రమే యూజ్ చేస్తాను. నాకు ఇవి 2 తప్ప ఇంకా వేరే దానికైతే వెళ్ళలేదు. మేబీ బాగుంటాయి కావచ్చు, కానీ ఇవి దగ్గరే నేను ఆగిపోయినా. అది ఏంటి అంటే లిప్ బామ్లో విహాన్ మొత్తం వేళ్ళు పెట్టి మొత్తం విరిచేసిండు, అందుకని నేను ఫింగర్తోనే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకోవడమే. చూసారు కదా నా నైట్ స్కిన్ కేర్ రొటీన్, నేనేమేమి యూజ్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ ఈ మధ్యలో నాకు డార్క్ సర్కిల్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి, కొంచెం 2-3 మంత్స్ నుంచి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఏదైనా ఒకవేళ ప్రోడక్ట్ గురించి తెలిస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, అదేంటో నేను ఒకసారి వాడి చూస్తాను. ఇంట్లో ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసిన హోమ్ మేడ్వి, బట్ అంత రిజల్ట్ అయితే ఏం తెలియట్లేదు. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి డార్క్ సర్కిల్స్, మా హస్బెండ్కి ఇంకెక్కువ ఉంటాయి. సో నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.